ఫర్నిచర్ ఉంది, దాన్ని మీరు పంపించమన్నా పంపిస్తాను, లేదంటే దానికి ఖరీదు కడితే ఆ డబ్బులు నేను పంపిస్తానని చెప్పని 7వ తారీఖు తర్వాత 13వ తారీఖు కూడా ఆయన ఉత్తరాలు రాయడం కూడా జరిగింది. కానీ ఆయన తొక్కి పెట్టి దాన్ని అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు గారి చేత, అలాగే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేత ఆయన మీద ఏ విధమైన నిందలు వేశారో, వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో వాళ్ళ పత్రికల్లో ఫర్నిచర్ దొంగ అని చెప్పని కోడెల శివప్రసాద్ గారి మీద ఎలాంటి రాతలు రాశారో, మనస్తాపానికి గురైనటువంటి వ్యక్తి పరిటాల రవి గారి లాగా జరగకూడదని చెప్పిన ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, లేదు వీళ్ళే హత్య చేశారని అయితే నేను భావిస్తున్నాను. మరి ఈ రోజు 436 కోట్లు పైచిల్లర కనపడతా ఉంది ఆయన నివాసానికి సంబంధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మరి దానికి ఆయన ఏ విధమైన సమాధానం చెప్తాడో కూడా మనం చూడాలి. ఇందాక నేను అన్నట్టు కాశీలో వదిలేశారు కాబట్టి ఇవన్నీ పట్టించుకుంటాడని నేనైతే భావించడం లేదు. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వంలోకి వచ్చిన వారు కావచ్చు, ముందుగా ప్రజలైతే ఏ విధంగా కోరుకుంటున్నారంటే, ఒక విషయం చెబుతాను నేను పవన్ గారు, అందరూ ప్రేక్షకులు కూడా దీన్ని ఆమోదిస్తారని అనుకోండి, ఎందుకంటే వాళ్ళ మాటగానే నేను చెబుతున్నాను. మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ గారిని చనిపోవడానికి కారకైనటువంటి అధికారుల్ని, ఆ ప్రజాప్రతినిధుల్ని శిక్షించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారండి. అలాగే ఒక దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా అయితే హత్య చేసి ఇంటికి తీసుకెళ్లి ఒక శాసన మండలి సభ్యుడు ఇంటి ముందు నేనే చంపానని చెప్పిన తర్వాత కూడా ఆయన మీద ఏ విధమైన అభియోగాలు మోపి ఈ రోజు ముఖ్యమంత్రి గారితో, మాజీ ముఖ్యమంత్రి గారితో ఆయన సభల్లోనూ సమావేశాల్లోనూ పాల్గొన్న తీరు, ఒకే వాహనంలో ప్రయాణించిన తీరు ప్రజలు గమనించారండి. అలాగే అబ్దుల్ సలాం గారిని కుటుంబం మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఏ విధమైన వేధింపులు గురి చేస్తే ఆయన రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే నందం సుబ్బయ్య గారు కావచ్చు, అలాగే తోట చంద్రయ్య గారు కావచ్చు, మరి అమర్నాథ్ అనే ఒక బాలుడు తన అక్కని వేధించొద్దన్నందుకు అతను ఏ విధంగా చంపారో పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు గుక్కి మన ప్రజలందరూ చూశారండి. అలాగే అమరావతి మహిళా రైతుల మీద 272 మంది రైతులు అక్కడ ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి ఈ వ్యక్తి మీద మరి వాళ్ళ మీద పోపినటువంటి అభియోగాలకి వాళ్ళు 5 సంవత్సరాల పోరాటం నిస్సందేహంగా అది ప్రపంచ చరిత్రలో ఒక మహోజ్జయము, సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళు చేసినటువంటి ఉద్యమం అమరావతికి జరిగిన అన్యాయం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం అని చెప్పని, ఇది 5 కోట్ల ప్రజలకి జరిగిన అన్యాయం అని చెప్పని వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ తెలియజెప్పిన విధానం, ఇంతమందిని మనస్తాపాన్ని గురి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధించిన అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారండి. ఇది ప్రతీకారంతో కాదు, భవిష్యత్తులో ఇంకొకళ్ళు ఇలాంటి పనులు చెయ్యకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని తన సొంతంగా భావించి ప్రజలను ఏ విధంగా అన్యాయంగా, అక్రమంగా, అమానుషంగా ఎన్ని వేధింపులు గురి చేశారో, ఎంతమందిని హత్య చేశారో వాళ్ళందరికీ సరైన విధంగా శిక్షణ పడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారండి. అలాగే ఇప్పుడు ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు ఆగిపోయాయో, వాటిని ప్రామాణికంగా ముందుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద, ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. మళ్ళీ పొరవలంలో జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని మొన్న చంద్రబాబు నాయుడు గారు కన్ననీళ్ల పర్యంతమై ప్రజలకి కూడా చూడడం కూడా జరిగింది. ఏ విధంగా పోలవరం ఈ విధంగా నాశనం అయిపోయిందో. పోలవరం అమరావతి పూర్తయితే రమారమి నాకు తెలిసినంత వరకు పవన్ గారు 1,25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. ఆదాయం దాన్ని ఈ రోజు వాళ్ళు ఎలా విధ్వంసం చేశారో చూస్తానే ఉన్నాం. ఆ 2 బాధ్యతలు కూడా ఈ రోజు వీళ్ళ మీద ఉన్నాయి. నిజంగా ఇది ముళ్ళ కిరీటం వీళ్ళకి వచ్చింది, పూల పంపు అయితే కాదు. కానీ అయినా సరే దాన్ని ముళ్ళును తొలగించి పూలు బరిసి అందరినీ ఆ రహదారి వల్ల నడిచే విధంగా చేయగల సమర్థులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు కోరుకుంటున్నారు, పవన్ గారు నేను చెప్పినట్టుగా జరిగిన విధ్వంసానికి కారకులైన వాళ్ళకి శిక్షలు పడాలి. నిజమే, అంటే చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నేతలు.